ఏది చెప్పు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వేడివేడిగా ఆనియన్ రైస్ చేసుకుంటున్నాము. అది ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. ఫస్ట్ స్టవ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో కూడా మీరు మర్చిపోయినారు, అన్నీ ఉన్నాయి కానీ గంట లేదు. ఎరక మీ అన్న వచ్చండి అందించండి. ఇది సపరేట్గా మనము ఇక్కడ చేయని వంట కాదు ఇది. ఇట్లా మనం పటపట అంటున్నాము. అప్పుడు ఆయిల్ హీట్ అనేది మనకి ఎంత టెంపరేచర్ ఉన్నదో తెలుస్తుంది. తీసుకొని దాన్ని పొడవుగా కట్ చేసుకొని ఇలా దీంతో పాటు మీకు ఒక చిట్కా చెప్తాను ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 4:30 AM లేచి మనం వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇలా ఆనియన్ రైస్ తింటే ప్రతిరోజు ఎక్కువ రోజులు బతుకుతాం. కానీ ఇప్పుడున్న సమాజానికి ఏదో మన యూట్యూబ్లో చూసి చేసింది కాదు ఫ్రెండ్స్. యూట్యూబ్లో చూసి చేసింది కాదు. ఎస్ అగ్రీ. ఎందుకంటే మా నాన్నమ్మ గారు నేర్పించిన వాళ్ళకి వాళ్ళ నాన్నమ్మ నేర్పించిందంట. ప్రతాప్ ఆనియన్ రైస్. దాన్ని రెడీనాక మేము చూసి చెప్తాం దానికి పేరు. ఆనియన్ రైస్ ఏందనేది ఒకసారి టర్న్ ఇచ్చుకో ఫేస్. గర్ల్ ఫ్రెండ్స్ కోసం. గర్ల్ ఫ్రెండ్స్ కావాలి అంటే టర్న్ ఇచ్చుకోవా? మన కోసం ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్ కావాలంటే టర్న్ ఇచ్చుకో. ఏంటి పెట్టనీకి రావట్లేదా నీకు? ఏంటి ఏమేమి కలుపుతున్నారు ఫ్రెండ్స్ రెసిపీలో? ఇలాగా పెట్టాలి. తాలింపు గింజలు, పల్లి, తర్వాత ఆనియన్స్ ఎక్కువైనా బాగుంటుంది ఆనియన్ రైస్. ఫ్రెండ్స్, అయిపోయింది. పెరుగు పచ్చడి కావాలి. పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి కాదు, వి హావ్ యోగట్. విలువైన టైంని నా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్. బాయ్. ఎలా ఉంది? నువ్వు చెప్పన్నా ఎగ్జాక్ట్గా. ఇది ఎన్ని రకాలుగా అనిపించింది. మన పులిహోర ఉంటుంది కదా, అంటే లెమన్ రైస్ కాకుండా. అవును, చింతపండు